నమస్కారం న్యూస్9 టీవీకి స్వాగతం. తెలంగాణ రాజకీయాల్లో మరో మహా ప్రకంపన. బోడుప్పల్ బేస్ గా అగ్గిరాజుకున్న పొలిటికల్ వార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా గులాబీ దళం దండెత్తింది. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రజల గొంతు నొక్కేస్తుందా? హామీలు ఏమయ్యాయి? రేవంత్ రెడ్డి గారు అంటూ నిలదీసిన బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ కల్వకుంట్ల కవితపై పోలీసులు జులుం. బోడుప్పల్ నడిపొట్టున అసలేం జరిగింది? కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ బోడుప్పల్లో బీఆర్ఎస్ చేపట్టిన మహా నిరసన క్షణానికి రణరంగాన్ని తలపించింది. రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తుతున్న వేళ సీన్ లోకి ఎంటర్ అయిన పోలీసులు హైడ్రామా. నిరసన ఉధృతం అవుతోందన్న సాకుతో కల్వకుంట్ల కవితతో పాటు వందలాది మంది గులాబీ నేతలు కార్యకర్తలను పోలీసులు బలవంతంగా లాగి పడేస్తూ ముందస్తు అరెస్టులు చేయడం తీవ్ర దుమారం రేపుతుంది. ఇక్కడ వస్తున్న అసలు ప్రశ్న ఏంటంటే, ఇది ముందస్తు అరెస్టు మాత్రమేనా, లేక కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు భయమా? రేవంత్ సర్కార్ వైఫల్యాలను రోడ్డెక్కి ప్రశ్నిస్తే అరెస్టులతో బెదిరిస్తారా? ప్రతిపక్షాల వాయిస్ ను అణిచివేసేందుకు కాకీల అడ్డంకా? కవిత అరెస్టుతో రేవంత్ సర్కార్ వర్సెస్ బీఆర్ఎస్ వార్ ఇప్పుడు ఏ మలుపు తీసుకోబోతుందో? హామీల సాధన కోసం మొదలైన ఈ పోరు రేపటి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తుందా? ఈ అరెస్టుల వెనుక అసలు రాజకీయ వ్యూహం ఏంటి? బోడుప్పల్ వీధుల్లో చెలరేగిన ఈ మంటలు గాంధీ భవన్ దాకా సెగలు పుట్టిస్తాయా? డోంట్ గో అనే చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ.